ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల దినోత్సవం అని మీ అందరికీ తెలుసు. సో మరి ఇలా ప్రేమికుల దినోత్సవం, మరి ఇలా ఒక మంచి విషయం చెప్పాలి మీకు. సో ప్రేమలో పడ్డరట. సో ఎవరు పడ్డరు, ఏం కథ అనేది మనం చూడాం. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, ఇంకోళ్ళ మీద రహస్య ప్రేమికులట. అందరికి జనరల్గా పబ్లిక్లో తెలిసిన ప్రేమికులు వేరు. సో వీళ్ళైతే రహస్య ప్రేమికులట. మరి రహస్య ప్రేమికులు ఎవరు, వాళ్ళు ఎందుకు రహస్యంగా ప్రేమించుకుంటారు ఏందనేది మా వెలుగు పత్రిక, రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా, ముత్తైదల్లో మొదటి పత్రిక. సో ఆమె చెప్తున్నది ఒకసారి చూద్దాం. టైటిల్ అయితే గదినే, రహస్య ప్రేమికులు ఎవరు ఆ రహస్య ప్రేమికులు అనేది మనం తేల్చుదాం. చాలా కామెడీగా ఉంటుంది ముచ్చటయాలి ఇది. ఇది వెలుగు పత్రిక సాయంత్రం 5 గంటల పేపర్లో ఈ న్యూస్ రాసింది. సో ఇది ముచ్చట, రహస్య ప్రేమికులట. సో ఇక్కడ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వ్యాలంటైన్స్ డే చేసుకోరు. తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా రహస్య ప్రేమికులుగా ఉంటూ వస్తున్న బీజేపీ కాంగ్రెస్లకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. తర్వాత ఇక్కడ బీజేపీ ప్లస్ ఇదేంది బీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ 2 బొమ్మలు వేసారు. మీకు కనిపిస్తున్నానే, కనపడకపోతే నేను జూమ్ చేయమన్నా చేస్తా. సో ఇది బీఆర్ఎస్ రాసిన ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖలో ఏదో లేఖ అని రాదు, లేదంటే ఇక వాళ్ళు తీసుకొచ్చిన పోస్ట్. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇక బీజేపీకి కాంగ్రెస్కు ప్రేమ ఉందంటారు. నాకు తెలియదు, మీరు చెప్పాలి, డిసైడ్ చేయాలి. తర్వాత ఇది హ్యాపీ వాలంటైన్స్ డే అని చెప్పేసి ఇక్కడ పువ్వు గుర్తు, ఇటు పోతే గులాబీ ఉన్నది. సో ఇది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ రాసిన ప్రేమలేఖ, ఇక మరి మరొకటి ఇలా 3 వచ్చినాయి. ఈ 3 అయితే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ మీరు అబ్జర్వ్ చేస్తే మరి కాంగ్రెస్కి అనుకూలంగా రాసిన ప్రేమలేఖ ఏది బీఆర్ఎస్ పార్టీ రాసింది, అది కూడా కనపడాలిగా. ఇప్పుడు ఇది అనుకుందాం, ఈ 2, ఇది పువ్వు, ఇది చెయ్యి. సో ఈ 2 కలిసి కూడా ఇది ప్రేమలేఖ. ఇది బీజేపీ రాసిందా, లేదు రివర్స్ వస్తున్నట్టుంది కానీ ఇది కాదు, ఇది ఆల్రెడీ వచ్చింది. ఈ 2 రావాలి, ఇక్కడ బీజేపీ రావాలి. సో బీజేపీ ఒకటి ప్రేమలేఖ కారు పార్టీకి ప్లస్ చెయ్యి పార్టీకి. సో ఇది ప్రేమలేఖల పంచాయతీ. ఇదే వార్త రాసిండు ఆయన, అందుకే నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మరి విషయం ఏంటంటే రహస్య ప్రేమికులుగా ఒక 2 రాజకీయ పార్టీలు అంటే కలిసి ఉన్నాయంట. ఐదర్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ మూడిలో ఏదో ఒక 2 కలిసి ఉన్నాయంట. సో వాళ్ళు కలిసిరు, వాళ్ళు ప్రేమికులు అంటారు. వీళ్ళు కలిసిరు, వీళ్ళు ప్రేమికులు అంటారు. ఇంకొక ఆయన అంటారు. మరి రహస్య ప్రేమికులు మరి ఎంఐఎం కలపలేదు ఇక్కడ వీళ్ళు. అది ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. నిజామాబాద్లో మరి ఇలా మున్సిపాలిటీలా పబ్లిక్ అయిపోయింది. అది ఇది రోజులు మాకు వాళ్ళకి సంబంధం లేదన్నారు. సో మేమంతా ఇప్పుడు తూకోలేదు, అందరూ కలిసే ఉన్నాం అని చెప్పేసి ఎంఐఎం ఓపెన్ లవ్ ఉన్నది. రహస్య ప్రేమ కాదన్నమాట, అది ఓపెన్ లవ్. అయితే మరి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కదా, ఈ బ్లాక్ డే పక్కన పెడితే ఇది వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే వేళ పార్టీల వీడియోలు బయటకు వస్తున్నట. కమలం గులాబీ లవర్స్ అంటూ కాంగ్రెస్ పెట్టింది. కారు హస్తం బంధంపై బీజేపీ పోస్ట్ పెట్టింది. బీజేపీ కాంగ్రెస్ కు ప్రేమికుల రోజు శుభాకాంక్షలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ధమాక్ ఖరాబ్ అవుతుంది. ఇక మరి రోడ్ల పూట పొరగాళ్ళు పోరీలు ఎక్కడ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటారో తెలియదు, కానీ రాజకీయ పార్టీలు అయితే బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నాయి. ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని ఇట్లా నడుస్తుంది అన్నమాట ఈ కథ. సో మా దాంట్లో ఎఫెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రేమికుల రోజు సందర్భంగా మరి చెప్పాను నేను, ఈ లవ్ ఎవరెవరికి ఉందంటే నా భాషలో చెప్తానే. ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ ఇది ఓపెన్ లవ్, అందరు తెలిసిందే. ఇప్పుడు రహస్య ప్రేమ ఉన్నది వచ్చేసి కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్. సో వీళ్ళందరికీ లవ్వే ఉందా, ఒకరి మీద ఒకరికి. ఒక పబ్లిక్ మాత్రమే చూతగాని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. అందరికీ రహస్య సంబంధాలే ఉన్నాయి, అందరికీ రహస్య ప్రేమలే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు. నిన్నమారు దాకా ఈ లంగా ఎంఐఎం మాకు కాంగ్రెస్ సంబంధం లేనాడు.
ఇలా నిజామాబాద్లో పోటాపోటీగా రాగానే ఇద్దరు కలిసిపోయారు దొంగలు. సో ఇది తెలిపాయన దొంగల విషయం మొన్న ఆల్రెడీ జూబ్లీస్ కూడా తెలిపింది, ఎంపీ ఎన్నికలు కూడా తెలిపింది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మనం మాట్లాడుకుంటే బీజేపీలో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వేయరు, కొందరు నాయకులు బీఆర్ఎస్తో కూడా టచ్లోకి వేయరు. అది మొదటి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచో ఉన్నది అది ఆ సంస్కృతి. సో అది ఇక నమ్మలేని నిజం అనమాట, నమ్మలేని నిజం, అందరు తెలిసిన విషయం అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కాపాడుకుంటూ తెలంగాణ వరకే, ఢిల్లీలో గలాట, గల్లీలో మాత్రం దోస్తానా, ఇది వీళ్ళకు ఉన్నది. ఇటు పోతే బీఆర్ఎస్ అవినీతి కాంగ్రెస్ బయట పెట్టదు, కాంగ్రెస్ అవినీతి బీఆర్ఎస్ బయట పెట్టదు. వీళ్ళపైన వీళ్ళు జైల్లో తీసుకుపోరు, వీళ్ళు జైలు తీసుకుపోరు. మధ్యలో బీజేపీ కప్ప చెప్తే వీళ్ళు ఆల్రెడీ ఇళ్ళతోని సోపతిగాలు ఉన్నారుగా, ఆ సోపతిగాలు ఆ పంచాయతీ ముందర పని. ఫైనల్ ఇక్కడ ఏంటంటే అందరూ ప్రేమించుకుంటారు, అందరు లోపల ఒక చేయను, రాజకీయ నాయకులంతా రాజకీయ పార్టీలంతా ఫైనల్ గా వాళ్ళకు గద్దెనెక్కడం కావాలి. నువ్వు గద్దెనెక్కితే నన్ను కాపాడు, నేను గద్దెనెక్కితే నిన్ను కాపాడుతా, ఫైనల్ గా జనాలను మోసం చేద్దాం. సో ఈ ఫార్ములా అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవుతుంది. మరి వీళ్ళైతే వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటే చెప్పుర్రు మరి వాళ్ళకి మీరంతా. నేను చెప్తున్నా, మరి నేనైతే చెప్తున్నా. సో కలిసి ఉండ్రి, కలిసి దోసక తిండ్రి, కలిసి దొబ్బి తిండ్రి, లాస్ట్కి జనాల చుద్దగానం చేసి అంతా కలిసి గుమిగూడిరి. ఆమెకు సిద్ధాంతాలు అక్కర్లేదు, మన అక్కర్లేదు. బీజేపీ వాడు కాంగ్రెస్ దుంకుతాడు, కాంగ్రెస్ వాడు బీజేపీ దుంకుతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ దుంకుతాడు, ఎంఐఎం వాడు కాంగ్రెస్ దుంకుతాడు. ఇవన్నీ ఇక ఎన్ని లంగా పనులు చేసినా సరే మీరు లాస్ట్కి పతివతలు అంతా కలిసి తెలంగాణ జనం చుద్దగాలం చేయరు. సో ఇది నేను మీ అందరికీ ఆశీర్వదిస్తున్నా. వ్యాలంటైన్స్ డే అంట కదా, మరి మీకు చెప్పదలుచుకున్న గది ఇది. ఒక వార్త, ఇది ఒక వార్త పక్కన పెడితే మరి నిజామాబాద్, ఇప్పుడు ప్రేమికుల రోజు గురించి మనం మాట్లాడినాం కదా, నిజామాబాద్కి ఇక్కడ ఒకటి వచ్చింది చూడరా, కాంగ్రెస్ ఖాతాలోకే ఇందూరు, ఇది కాంగ్రెస్ ఖాతాలోకే ఇందూరు నిజామాబాద్. అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ కి ఆడ 60 ఉన్నాయా, ఇడ నాకు తెలిసి నాకు గుర్తున్నది 60 ఉంటే 60లో వీళ్ళకి వచ్చింది, బీజేపీకి వచ్చింది 28, 2 తక్కువ వచ్చినాయి. మట్టంగా చెప్పాలంటే 3 తక్కువ వచ్చినాయి. 31 మ్యాజిక్ ఫిగర్, 31 ఉండాలి, 3 తక్కువ వచ్చినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఎంఐఎం పార్టీ ప్లస్ కాంగ్రెస్ కలిపి 31 వస్తుంది. ఈయనకు 17 వేసుకోరి, ఈయనకు 14 వేసుకోరి, రివర్స్ అనుకుంటా. నాకు తెలిసి ఎంఐఎంకి 14, కాంగ్రెస్కి 17, ఎట్టయితుంది ఫైనల్ 31. సింగిల్ గా ఈ ఎంఐఎం వాడు ఈ బీజేపీ సీట్లకు పనికి వస్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ సీట్లకు పనికి వస్తున్నాడు. వీడు నిన్న వాళ్ళ దాకా ఇది ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే బగ్గున మండేది అనమాట. మన ముందర నటనం స్టార్స్ వీళ్ళంతా, కొడంగల్ స్టార్స్ అనమాట వీళ్ళంతా. కొడంగల్ శేఖర్ లెక్క ఈ బ్యాచ్ ఉంటది కాంగ్రెస్ కి ఎంఐఎంకి. ఈ కొడంగల్ శేఖర్ బ్యాచ్ ఏం చేసేదంటే మాకు వాళ్ళకి సంబంధం లేదు, మాకు సంబంధం అని చెప్పేసి డ్రామాలు నడిపించారు. ఆ జూబ్లీస్ ఎలక్షన్లు నడిపించరు, ఎంపీ ఎలక్షన్లు నడిపించరు, నిన్న మొన్న కూడా నడిపించరు. లాస్ట్కి దొంగలు దొరికిపోయారు. మేయర్ సీటం కాంగ్రెస్ పార్టీకి ఎట్టొచ్చింది నిజామాబాద్ అంటే ఈ 2 కలిస్తేనే వస్తుంది. ఓనంతలా అంటే ఎవడు రాడు. ఎంఐఎం వీళ్ళతో కలదు, కాంగ్రెస్ వీళ్ళతో కలదు. ఈ దొంగలిద్దరు మధ్య కలుసుకొని ఇప్పుడు మనం బర్రంపురం, ఏం పేరు మనం బర్రంపురం, ప్రజలు చూతేగా అన్నమాట ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళు కలిసిర్రు, అందువల్ల ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకురాలు. ఇక ఇది నైతికంగా మాత్రం బీజేపీ విజయం. 3 సీట్లతో తక్కువ పోయింది కానీ బీజేపీ నైతికంగా గెలిచింది. కానీ మ్యాజిక్ ఫిగర్ టచ్ కాలేకపోయింది. అయితే ఈసీ క్లారిటీతో బీజేపీ ఆశలపై నీళ్లు పడ్డట. 28 కార్పొరేటర్ స్థానాలలో బీజేపీ విజయం సాధించింది. ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఎక్సాఫిషియో ఓట్లు వేసిన బలం 30 మందే అవుతురట. సో ఎంఐఎం కాంగ్రెస్ కలిపే 31 సీట్లున్నట. మ్యాజిక్ ఫిగర్ తో హస్తం ఖాతాలోకి కార్పొరేషన్ పోయింది. సో వీళ్ళిద్దరు ఎక్సాఫిషియో వేసినా కూడా అది 30కే వస్తుందట. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ 31కి వీళ్ళకు ఉన్నాం కాబట్టి మేమే అని చెప్పేసి వీళ్ళు మూతవాళ్ళు చెప్పుకుంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మరి నిలబడదాకా కాంగ్రెస్ కు మాకు పొత్తే లేదు, మీ సక్కమైన సంసారం, మేము మా అంత పతికించలేరు అని చెప్పిగా అంత డ్రామాలు. ఇప్పుడు మేమంతా లంగలేమని ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటారు.
సో మేము కలిసిపోయినాం అంటారు. ఇక తెలంగాణలో మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాను రేపు. ఏ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అని ఆయన, ఇటుపక్క ఈయన రేవంత్ రెడ్డి అని ఈయన, ఈ డ్రామాలంతా, ఈ నటనం స్టార్స్ కొడంగల్ శేఖర్ని మనం రేపటి చూడబోతున్నాం జిహెచ్ఎంసీలా. ఇదంతా మళ్ళా ఏర్పాటే, అది ఏర్పాటే. సో అదనమాట కథ నడిచింది. ఇక మరి ఇది ఒక పంచాయతీ. తర్వాత రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీల కట లోకల్ ఓటు మస్ట్ అట. మున్సిపల్ పరిధిలో ఓటు లేకుంటే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులట. మేయరు, చైర్మన్ ఎన్నికలపై ఎస్ఈసి గైడ్ లైన్స్ ఇచ్చిందట. ఎల్లుండి మధ్యాహ్నం 12:30 మరి ప్రత్యేక సమావేశం ఉందని చెప్పేసి రాశారు. ఈ సడన్ గా ఇది ఇవాళనే ఎన్నికల సంఘం చెప్పిందట. ఎన్నికల సంఘం చెప్పిందా, రేవంత్ రెడ్డి చెప్పించిందా? ఎన్నికల సంఘం చెప్పిందా, రేవంత్ రెడ్డి చెప్పించినా నాకైతే డౌట్. ఇప్పుడు ఓటు చోర్ అని ఇప్పుడు ఎవరన్నాలో మరి ఇక్కడ కాంగ్రెస్ అనాల్సి వస్తుందని నా డౌట్. సో ఇది వాళ్ళ నిర్ణయం ఎప్పుడైతే బయటకు ఇచ్చారో ఎమ్మటే బీజేపీ ఆశల పైన మట్టి కొట్టిరు. ఫైనల్ గా ఎక్స్ అఫీషియో పెట్టినా సరే కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కలిసి 31 మ్యాచ్ ఫిగర్ టచ్ అవుతుంది కాబట్టి వాళ్ళే మేయర్ పీఠం దక్కించుకోరు. ఇది దొంగల లెక్క. ఇక రేపు పొద్దుగాల టైటిల్ ఏంటంటే, ఒక 5 పతివతలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక ఆమె పేరు వెలుగు, ఒక ఆమె పేరు ఆంధ్రజ్యోతి, ఒక ఆమె పేరు ఈనాడు, ఒక ఆమె పేరు దిశ, ఒక ఆమె పేరు శనార్థి. ఈ 5 పతివతలు రేపు పొద్దుగాల మన పసుబియ్యం ఉంటారు. పసుబియ్యం మీకు ఎరగక, పప్పు పసుబియ్యం ఉంటారు కదా ఊర్లలో, ఒడిబియ్యం అంటారుగా. సో ఒడిబియ్యం రేపు పొద్దుగాల ముత్తైదులు వండుతారు. రేపు పొద్దుగాల మనం చదువుదాం. రేపు పొద్దుగాల ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలుసా? మంది పుట్టిన పిల్లలు మన పిల్ల అని చెప్పినట్టు మన దరిదాపులో కూడా లేవు 31కి. కానీ ఇందూరు కాంగ్రెస్ దే. హౌ? కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం, కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం అది కలపాలి కదా. ఇది ఒక ముచ్చట. అది పక్కన పెడితే మెజార్టీ సీట్లు సాధించిన మేయర్ స్థానంపై కుట్రలు చేస్తున్నాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటైనట. వాళ్ళది ఎంసిల్ బంధం అట. ఆ పార్టీల దిగజారుడు ప్రజలు గమనిస్తున్నట. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు కరీంనగర్ నుంచే యుద్ధం చేస్తామని ఆయన హెచ్చరిక జారీ చేసిండు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని 2-3 జాయిన్ చేసుకుండు బీజేపీలో. సో తద్వారా ఇప్పుడు 32, 33 అయినట్టు. ఇంకో 2 కావాలనుకుంటున్నా తెలిసి, అంటే ఆల్రెడీ 5 వచ్చేదా తెలియదు. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్లు ఉన్న వాళ్ళ మీద ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఎవరో కలిసి కుట్రలు చేసి వాళ్ళ వైపు గుంజుకొని రావాలంటే మరి 3 పార్టీలు కలవాలి. 3 పార్టీలు కలవాలి, ఇండిపెండెంట్ కలిస్తే అప్పుడు కరీంనగర్ కింది మీదకి అయ్యే అవకాశం ఉంది. కానీ అంత సినిమా ఆడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండిపెండెంట్లే 6 ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. 6 కొనిపాడేయడమా మరి రాజకీయంగా ముందు చెప్పినా అది కొనుడు అమ్ముడు బేరమే నడుస్తుంది. సో వాళ్ళని సాటిస్ఫై చేసే అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి గుంజడం అనేది పక్క. ఆల్రెడీ 2-3 అయితే వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు బీజేపీలో ఇంతకుముందుకు పని చేస్తే టికెట్ రాకపోతే సర్వేలలో వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుచుకొచ్చారు. సో నాకు తెలిసి 2టికి గట్టిగా పేమెంట్ పోవాల్సి వస్తుంది. ఇక ఈ మేయర్ స్థానం బీజేపీకి రావద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుట్ర చేస్తానని బండి సంజయ్ అంటారు. కానీ అంత పెద్దగా ఫలించే కుట్ర అయితే కాదు. ఎందుకంటే 3 పార్టీలు కలవాలి. ఆల్రెడీ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి వాడదు. సరే ఎంఐఎం, కాంగ్రెస్ అంటే ఓకే, అది దోస్తానా కొంతోని కట్టుకుంటారు, ఓడితో ఉంచుకుంటారు, అదేంటి కథ నడుస్తుంది. ఇదైతే పెద్దగా వర్కౌట్ అయ్యే పని లేదు. కానీ ఆయన అయితే ఆరోపణ చేస్తుంది కరీంనగర్ నుంచి ఆయన యుద్ధం అట మొదలు పెడతానట.